9 ఏళ్ల చిన్నారికి చాలా పెద్ద కష్టం వచ్చింది. కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. విదేశాల్లో చికిత్స అందిస్తేనే నయం అవుతుందని వైద్యులు చెప్తున్నారు. కానీ విదేశాల్లో వైద్యం అందించే స్తోమత తమకు లేదంటున్నారు చిన్నారి తల్లిదండ్రులు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో మహేష్ బాబు ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నగాగారం గ్రామానికి చెందిన శ్వేత, రవికుమార్ దంపతుల కొడుకు శయాంక్. 9 ఏళ్ల శయాంక్ 3వ తరగతి చదువుతున్నాడు. ఒకప్పుడు శయాంక్తో పాటు పిల్లలతో ఆడిపాడేవాడు. కానీ అల్లరి పిడుగులా ఆట పట్టించేవాడు. కానీ ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బంది పడుతున్నాడు. లుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధికి గురయ్యాడు. రోజు రోజుకు కండరాలు బలహీనపడుతుండటంతో అతడి శరీరం సహకరించడం లేదు. కండరాల వ్యాధి సోకడంతో అతడి శరీరం రోజు రోజుకి క్షీణిస్తుంది. శశాంక్ వైద్యానికి పేరెంట్స్ ఆస్తులు అమ్మి అప్పు చేసి మరి 50 లక్షల వరకు ఖర్చు చేశారు. దేశంలోనే ఈ వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స లేదని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. విదేశాల్లోనే ఈ వ్యాధికి పూర్తి స్థాయి వైద్యం ఉందని తెలిపారట. సో శశాంక్ తల్లి గృహిణి కాగా రవికుమార్ ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. తమ కొడుకుకు సాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి, హీరో మహేష్ బాబు ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రేయాంక్ ను మెరుగైన వైద్యం కోసం వేడుకుంటున్నారు. అలాగే మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని, మహేష్ బాబును చూడాలని తన కోరిక అని చెప్తున్నాడు ఆ చిన్నారి.